హాయ్ అండి. నేను మీ రాజీ. ఇది నోని ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్ ఉంటుందని నాకు ఈ రోజు వరకు తెలియదండి. ఈరోజు అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ ఎదురుగుండా గార్డెన్ ఉంటే, నర్సరీ ఉంటే వెళ్ళామండి అక్కడికి. ఇక్కడ ఈ ఫ్రూట్‌ని చూసి చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇది క్యాన్సర్‌కి, షుగర్‌కి, థైరాయిడ్‌కి, కీళ్ళ నొప్పులకి, ఇంకా దీనిలో విటమిన్ సి, బి3, విటమిన్ ఏ, ఐరన్‌కి సంబంధించిన మినరల్స్ ఎక్కువగా ఉంటాయంటండి ఇందులో. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహ్, లక్షణాలు పుష్కలంగా ఉంటాయంటండి. ఇందులో రోగనిరోధక శక్తి చాలా బాగా ఉంటదంటండి దీనిలో. ఈ ఫ్రూట్‌ని డైరెక్ట్‌గా ఫ్రూట్‌ని మనం తినకూడదంటండి. ఇది జ్యూస్ చేసుకొని తాగాలంటండి. ఇది అటు వేరే దేశాల్లో ఉష్ణమండల దేశాల్లో పండించేవాళ్ళంటండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఏరియాలో కూడా పండిస్తున్నారంటండి. ఇది మనకి తెలిస్తే మన మూలిగ చెట్టులాగా ఉందండి మన ఏరియాలో. ఇది చూస్తే ఆశ్చర్యం వేసిందండి నాకు. చాలా బాగా నచ్చిందండి. నేను కూడా తీసుకొచ్చి పెట్టుకుంటానండి. ఓకేనండి. థ్యాంక్ యూ.